గంగైకొండ చోళపురం. ఈ ఆలయంకి మేము కుంభకోణం నుండి ఉదయాన్నే బయలుదేరాము. దారిలో అరుణ జడేశ్వర స్వామి ఆలయాన్ని చూసి రెండవ ఆలయంగా గంగైకొండ చోళపురం వచ్చాము. ఈ ఆలయము గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో ఒకటి. తంజావూరులోని బృహదీశ్వర ఆలయము, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయము, గంగైకొండ చోళపురం ఈ మూడు యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద. భారతదేశం యొక్క గొప్ప చరిత్రకు మరియు అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలి యొక్క వారసత్వానికి సజీవ సాక్ష్యం గంగైకొండ చోళపురం దేవాలయము. దక్షిణ భారతదేశంలోని చోళుల కాలం నాటి పురాతనమైన శిల్పాల భాండాగారం ఈ ఆలయం. పాలరాజ వంశంపై విజయం సాధించినందుకు జ్ఞాపకార్థంగా రాజేంద్ర వన్ ఈ నగరాన్ని స్థాపించారు. గంగైకొండ చోళపురంలో ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము 1035 CEలో పూర్తయింది. భారతదేశం అంతటా విజయం సాధించిన తర్వాత రాజేంద్ర వన్ తన తండ్రి నిర్మించిన ఆలయాన్ని అనుకరించారు. తన విజయం తర్వాత ఓడిపోయిన రాజ్యాలు గంగానది నీటిని కొండలలో పంపి ఈ ఆలయంలోని బావిలో పోయమని కోరారు. రాజేంద్ర వన్ తమిళ సంప్రదాయం ప్రకారం ఆ తర్వాత గంగైకొండ చోళునని పేరు పెట్టారు. అంటే గంగానదిని జయించిన వాడు. మధ్యయుగ చోళుల రాజధాని తంజావూరు నుండి అతను గంగైకొండ చోళపురాన్ని తన రాజధానిగా స్థాపించారు. తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళులు నిర్మించారు. అంటే ఈ రాజేంద్ర వాళ్ళ నాన్నగారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కన్నా కొంచెం చిన్నగానే నిర్మించారు ఈ గంగైకొండ చోళపురంలోని ఆలయం. అలాగే కట్టాలని ప్రయత్నం చేశారు, కానీ తండ్రి కట్టిన దాని మీద మించి కట్టకుండా చిన్నగా కట్టారన్నమాట. ఆలయం మధ్య ప్రాంగణంలో శివుని వాహనమైన పవిత్రమైన ఎద్దు, నంది యొక్క భారీ విగ్రహం ఉంటుంది. చోళుల కాలం నాటి అద్భుతమైన కాంస్య విగ్రహాలు వాటి జీవరూపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నటరాజు లేదా నృత్యం చేస్తున్న శివుని యొక్క అనేక అందమైన బొమ్మలు చోళుల కాలంలో తయారు చేయబడ్డాయి. అర్ధనారీశ్వర విగ్రహము, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహము, అనేక రకాలైన విగ్రహాలు కాలక్రమేణా కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని చేతులు విరిగి అలా ఉన్నాయి. కానీ చాలా బాగుంది ఈ ఆలయం.